నమస్తే, వెల్కమ్ టు ఎందుకు ఏమిటి ఎలా. మనం అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుకుపోయి ఉన్న కవల అరటిపళ్ళు కానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ ఉంటే ఆ కవల పండును వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం ఏంటి? కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు, పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారని, కవల అరటిపళ్ళను దేవుడికి పెట్టకూడదు, ఇలాంటి నమ్మకాలు మనకు చాలా ఉంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళల్లో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్లే తింటూ ఉంటారు. ఇంతకీ కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా ఉంచితే కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు పండితులు సమాధానం ఇలా ఇస్తున్నారు. అరటి చెట్టు అంటే మరెవరో కాదు, సాక్షాత్తు దేవనత్తకి రంభ అవతారమే. శ్రీ మహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకారపూరితంగా వ్యవహరించటం వల్ల ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడట. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా ఉండే అర్హతను ఆయన ఇచ్చారట. అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటిపళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటి పండులో 2 పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండు కిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్క పండు పెట్టకూడదు కదా. అలాగని 2 కవల అరటిపళ్ళను తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటి పండును మినహాయించడం మంచిది.